ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉంచబోయే వంటకం టమాటా కర్రీ. టమాటా కర్రీకి మొదట స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలను వేయాలి. ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. ఇది ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది దోరగా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డను దోరగా వేగిన తర్వాత టమాటాను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాను వేగిన తర్వాత ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటాని వేసుకోవాలి. ఈ టమాటా కర్రీ త్వరగా అయిపోతుంది. చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. ఏ కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఈ టమాటా కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. మార్కెట్లో టమాటా తక్కువగా దొరికినప్పుడు కూడా ఈ కర్రీని చేసుకొని ఒక 1 వీక్ వరకు కూడా ఉల్లిగడ్డ వేసుకోకుండా టమాటా నూనెలో వేయించుకొని కూడా ఈ కర్రీని నిల్వ ఉంచుకోవచ్చు. 1 వీక్ వరకు కూడా ఈ టమాటా ఒక రెమ్మన కరివేపాకుని ఉంటుంది వేసుకోవాలి. ఇది దోరగా వేగిన తర్వాత టమాటాను వేసుకోవాలి. 1/2 కేజీ టమాటాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇలా కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి. ఇది నీళ్ళు వినికిన తర్వాత ఈ విధంగా 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత వాటర్ అంతా ఎనిగిన తర్వాత ఈ విధంగా అవుతుంది. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి తినవచ్చును. ఇది కిచిడి బగారా రైస్లోకి కూడా బాగుంటుంది. టమాటా కర్రీ లైక్ చేయండి.
షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.